నెల్లూరు రూరల్ 12వ డివిజన్ చిన్నారెడ్డిపాలెం నందు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారెడ్డిపాలెం ప్రజలకి ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత సికందర్ తదితరులు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీ రామారావు గారి మనవడు నారా లోకేష్ గారు మీ అందరి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రుడు మనుబోలు సికిందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా, ఎందుకంటే చింతారెడ్డిపాలెం గ్రామాన్ని జీవితంలో మర్చిపోవాలన్నప్పుడున్న మర్చిపోలేని పరిస్థితి, అంత అభిమానం మీరు చూపించారు. ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో నాకు ఈ గ్రామంలో ఒక మంచి మెజార్టీ అందించేదానికి ఎప్పటికీ అది గుర్తుంటుంది. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి పనులు ఈ యొక్క గ్రామంలో చేపట్టాం, జరుగుతూ ఉన్నాయి. అవి సరిపోవు, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మీ గ్రామ నాయకులంతా కూడా విచ్చేసి అనేక పనులు జాబితా అందించారు. మనం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి లక్షల కొద్ది విదేశీ ఏదైతే ఇతర రాష్ట్రాల పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మనం అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా దివంగత మహానేత ఎన్టీ రామారావు గారు